తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి అమెరికా పర్యటన చేస్తున్నారు. ఆగస్టు 3వ తారీఖున న్యూయార్క్ నుండి ఇవాళ న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలో ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ అన్ని పూర్తి చేసుకొని ఇవాళ డాలస్ రావడం జరిగింది. ఇవాళ రేపు డాలస్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తారు. అక్కడి నుండి సౌత్ కొరియా వెళ్లే ప్లాన్. సో డాలస్ లో రేపు ఏం చేయబోతున్నారు, ఎన్ని ఐటీ కంపెనీస్ తో మాట్లాడబోతున్నారు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఎన్ఆర్ఐలతో మీట్ అండ్ గ్రీట్ ఉందో వాటి గురించి వాళ్ళు చంద్రగారితో మాట్లాడి చంద్రగారితో అప్డేట్స్ తెలుసుకున్నారు. అలాగే ముందుగా మహాటీవీ ప్రేక్షకులకు నా నమస్తే మాదిరి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఈరోజు రావడం చాలా సంతోషము. అమెరికా పర్యటనలో భాగంగా వారు గత ప్రభుత్వం చేసే ఎన్నో తప్పుల వల్ల రాష్ట్రం చాలా అప్పులపాలైంది. ఈ అప్పులపాల నుంచి కోలుకోవాలంటే వీరు అద్భుతాలు సృష్టించాలి. ఆ అద్భుతాలు సృష్టించడంలో ఒక భాగం ఇది. ఇక్కడికి వచ్చి చాలా ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు మనం న్యూజెర్సీతో మాట్లాడుతూ వాళ్ళు అసలు ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంది, అసలు వచ్చినాక వాళ్ళు ఏం తీసుకొచ్చారు, దానివల్ల ఎన్ని ఉద్యోగాలు అక్కడ నిరుద్యోగులు రాబోతున్నాయని అనౌన్స్మెంట్ జరిగింది అఫీషియల్ గా. రేపు కూడా డాలస్ లో వాళ్ళు కొన్ని కంపెనీలను కలవబోతున్నారు. కలిసినాక వారే రేపు మీడియా ముఖంగా దాన్ని ప్రకటిస్తారు. అసలు డాలస్ వచ్చిన విషయం ఏంటి, అసలు ఉద్యోగాలు ఎట్లా వస్తున్నాయనేది మాకు చాలా సంతోషం. మన రేవంత్ రెడ్డి అన్న గారు ఇంతకుముందు 2022లో ఇక్కడికి తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఇక్కడ రావడం జరిగింది. మేము ఆ రోజు పెద్ద ఎత్తున డాలస్ లో పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి విజయవంతంగా అందరినీ ఇక్కడ నుంచి పంపిస్తాము. ఈరోజు మళ్లీ తిరిగి అమెరికా ముఖ్యమంత్రిగా వచ్చిండ్రు. అందులో మహానగరం డాలస్ ఉండడం చాలా సంతోషకరము. ఇక్కడికి ఇది చాలా క్లోజ్ ప్రైవేట్ ట్రిప్ ఇది, ఎందుకంటే డెలిగేట్స్ తో వచ్చిండ్రు. సో అయినా కూడా కొన్ని వందలాది మంది రేవంత్ అభిమానులు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అనుకోండి, చాలా మంది పార్టీలకు అతీతంగా కూడా రావడం జరిగింది. మనందరికీ పేరు పేరున మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరియు శ్రీధర్ బాబు గారి పర్యటన, అలాగే వారితో పాటు డెలిగేట్స్ అందరికీ ఈ పర్యటన విజయవంతం కావాలని, తెలంగాణకి దీనివల్ల తెలంగాణకు ఎన్నో ఉద్యోగాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మహాటీవీ వారికి మరొకసారి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. ఈరోజు ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మరియు శ్రీధర్ బాబు గారు, ఐటీ మినిస్టర్ గారు డాలస్ కి యుఎస్ మొత్తం పర్యటించుకొని ప్రస్తుతానికి డాలస్ వస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి అనేక క్లయింట్ మీటింగ్స్, ఇండియాలో తెలంగాణలో ఎట్లా ఉద్యోగ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుపోవాలని చెప్పేసి ఇక్కడ డాలస్ టీమ్ చాలా కోఆపరేటివ్ గా అన్ని ప్లాన్ చేసి పెట్టాము. దాంతోపాటు మాకు ఒక గ్యారంటీ, మల్టిపుల్ మీటింగ్స్ అనేవి, రేపు డిఎఫ్డబ్ల్యూతో మీటింగ్ ఉంది, తర్వాత అమెరికన్ ఎయిర్లైన్స్ తో మీటింగ్ ఉంది. వీళ్ళందరూ ఉద్యోగ సౌకర్యాలు క్రియేట్ చేస్తున్నారు. చార్ల్స్ తో కూడా మీటింగ్ ఉంది. వీళ్ళందరూ ప్రామిస్ చేశారు.